యెస్. టాలీవుడ్ ఇప్పుడు హైదరాబాద్ అనేది చిత్ర పరిశ్రమకి, టోటల్ ఇండియన్ చిత్ర పరిశ్రమకే ఒక హబ్‌గా మారుతున్న క్రమాన్ని మనం పరిశీలించవచ్చు. సేమ్ టైమ్ హైదరాబాద్ అనేది ప్రముఖంగా టాలీవుడ్ అనేది డ్రగ్స్‌కి అడ్డాగా మారిందని చెప్పి ఆ ప్రచారం అనేది, ఒక అపవాదు అనేది అప్పటినుంచే ఉంది. 2017లో తొలిసారి టాలీవుడ్ డ్రగ్స్ కేసు తెర మీదకి వచ్చిన తర్వాత, ఆ తర్వాత సిటీలో ఎక్కడ డ్రగ్ రైడ్ జరిగినా సరే దానికి లింక్ అనేది టాలీవుడ్‌కి ఏర్పడుతూ వస్తుంది. నిజానికి డ్రగ్ పెడ్లర్లు వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్‌లో ఎవరో ఒక ఆర్టిస్ట్ పేరు ఉండటం. అతను పెద్ద పాపులర్ ఆర్టిస్ట్ అయినా ఉండవచ్చు. లేదంటే ఏదో ఒక సినిమాలో చిన్న పాత్ర అయినా చేసి ఉండొచ్చు. లేదంటే నటీనటులు కాకపోయినప్పటికీ కూడా ఏదో ఒక సినిమాలో వాళ్ళు నిర్మాతలుగా ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. సో, ఇలాంటి రకరకాల కారణాలతో టాలీవుడ్‌లో ఈ డ్రగ్స్ కేస్ అనేది ఎప్పుడు కూడా టాలీవుడ్‌కి ఎప్పుడు లింకప్ అవుతూ వస్తుంది. మనం 2017లో చూసుకుంటే గనక అప్పట్లో ఏదో భూ కుంభకోణాన్ని దాని నుంచి దృష్టి మరల్చేందుకు ఈ టాలీవుడ్ డ్రగ్స్ కేసుని తీసుకువచ్చారు అని చెప్పే ప్రచారం అనేది విపరీతంగా జరిగింది. 2, 3 నెలల పాటు సుదీర్ఘమైన విచారణ ఆనాటి ఐపీఎస్ అకుల్ సబ్రవాల్ చాలా డీప్‌గా ఈ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. చాలామంది బిగ్ సెలబ్రిటీలు రోజువారీ విచారణకు వెళ్లారు. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నటువంటి ఆ కంటెస్టెంట్స్ కూడా ఈ డ్రగ్స్ కేసులో విచారణకు ఎదుర్కోవాల్సి వచ్చిందంటే ఎంత సీరియస్‌గా అప్పుడు ఆ డ్రగ్స్ కేసుకు సంబంధించిన విచారణ చేశారు అని చెప్పే విషయాన్ని మనం ఒకసారి గమనించుకోవచ్చు. సో, 2, 3 నెలలు జరిగిన తర్వాత దాదాపు 60 రోజులకు పైగా విచారణ ఇవన్నీ చేసి ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి అని చెప్పి అనుకున్న క్రమంలో ఒక్కసారిగా ఐపీఎస్ అధికారి ఎవరైతే ఉంటారో ఆయన మారిపోవటం, వేరే వాళ్ళకి విచారణ అప్పగించడం జరిగింది. ఆ తర్వాత 2 ఏళ్లకు కాను అందులో ఎవరైతే ఈ సెలబ్రిటీల పేర్లు వచ్చాయో వాళ్ళందరికీ కూడా ఏమి సంబంధం లేదు. అందులో చాలామంది బాధితులుగా ఉన్నారు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తే బావుంటుంది. సో, ఈ కేస్ అనేది పెద్ద సీరియస్‌గా లేదు అనే ఒక రిపోర్ట్ అయితే 2 ఇయర్స్ తర్వాత వచ్చింది. అంటే అనూహ్యంగా ఏదైతే వాళ్ళు అంత సుదీర్ఘమైన విచారణ జరిపి దీని వెనక ఎవరున్నారు అనే విషయాన్ని కనుగొంటారు అనే క్రమంలో ఆ తర్వాత ఒక్కసారిగా 2 ఇయర్స్ తర్వాత ఆ కేసు అనేది ఎటూ కానట్టు పోవటం, ఎవరికీ సంబంధం లేదనటం, అల్టిమేట్‌గా కొంతమంది డ్రగ్ పెడ్లర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు అనేది తెర మీదకి రావటం, తప్పంతా వాళ్ళదే అనటం, సెలబ్రిటీలకి ఏం సంబంధం లేదనటం, ఇవన్నీ కూడా ఒకసారిగా ఈ కేసును ఫాలో అయ్యే వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యపరిచాయి. ఆ తర్వాత కొద్ది నెలల క్రితమే నిర్మాత కేపీ చౌదరి అనే ఆయన డ్రగ్స్ అమ్ముతున్నారు. ఆయనకి టాలీవుడ్ 'కబాలి' అనే సినిమా ఆయన చేశారు కాబట్టి టాలీవుడ్ చాలామందికి ఆయన డ్రగ్స్ సప్లై చేస్తున్నారు అని చెప్పి ఒక ప్రచారం అనేది తీవ్రంగా జరిగింది. ఒక వారం రోజుల పాటు దీని గురించి మళ్ళీ డిస్కషన్ జరిగింది. చాలామంది ఇది టాలీవుడ్ డ్రగ్స్ కేస్ పార్ట్ 2 అని చెప్పి కొన్ని మీడియా సంస్థలు కూడా ప్రచారం చేశాయి. తర్వాత మళ్ళీ ఎలక్షన్‌లో హడావిడి వచ్చింది. ఆ తర్వాత డ్రగ్స్ కేసుకు సంబంధించి 2, 3 రైడ్‌లు జరిగాయి. 2 రోజులు వార్తలు వచ్చాయి. మళ్ళీ దాని గురించి అందరం మర్చిపోయారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన కొత్త సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చిన తర్వాత, కొత్తగా సిపిగా ఆయన శ్రీనివాస్ రెడ్డిని ఆయన చాలా జెన్యూన్ పర్సన్, ఎవరికి ఎలాంటి వాటికి కూడా తలొగ్గే పరిస్థితి కాకుండా పూర్తిగా చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం పనిచేసే వ్యక్తిగా ఆయనకి మంచి పేరు ఉన్న క్రమంలో ఆయన తాజాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేయడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నిజానికి హైదరాబాద్లో పబ్ కల్చర్ పెరిగిపోవటం, దీన్ని బేస్ చేసుకుని డ్రగ్స్ కల్చర్ అనేది విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. అయితే ఈ రకమైన డ్రగ్స్ వినియోగంలో టాలీవుడ్ ఆర్టిస్టులతో పాటు చాలామంది ఐటీ ఎంప్లాయీస్ కానీ, వివిధ రంగాలు రాజకీయ నాయకులు కానీ, వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. బట్ ఎప్పుడు విచారణ చేయాల్సి వచ్చినా టాలీవుడ్కి లింక్ అనేది ఎక్కువగా హైలైట్ అవుతూ ఉంటుంది. అంటే కొంచెం సెన్సేషనలిజం ఈ డ్రగ్స్ కేసు వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరు కాంటాక్ట్ టాలీవుడ్కి సంబంధించి వాళ్ళ ఫోన్లో ఉండటం, అల్టిమేట్గా ఇది టాలీవుడ్కి లింక్ అప్పడం, ఏదో సంథింగ్ సినీ ఇండస్ట్రీలోని ఇదంతా కూడా ఎక్కువగా ఈ కల్చర్ నడుస్తుంది అన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. దీని మీద నిజానికి టాలీవుడ్ పెద్దలు కూడా చెప్పేది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నిజంగా ఇండస్ట్రీలో ఇలాంటి డ్రగ్స్ వినియోగం ఉంటే ఖచ్చితంగా అలాంటి వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలి. కానీ ప్రతిసారి డ్రగ్స్ వినియోగం ఈ రైట్స్ జరిగినప్పుడల్లా కూడా టాలీవుడ్కి లింక్ అనేది రావడం పట్ల చాలా విచారాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అసలైన నిందితులను పట్టుకుని దీని వెనక ఉన్న అసలైన వాళ్ళందరినీ కూడా మూసేయాలి. ఎప్పుడూ కూడా చిత్ర పరిశ్రమకి ఈ డ్రగ్స్ వినియోగం దీని గురించి కూడా అంటగట్టే పరిస్థితి రాకూడదు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉన్నప్పటికీ కూడా బట్ ప్రతిసారి కూడా కేవలం ఒక సెన్సేషన్ 2, 3 రోజులు వార్త అవుతుంది కానీ దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి ఎప్పటివరకు కూడా పోలీసు డిపార్ట్మెంట్ కానీ, గత ప్రభుత్వాలు ఏవి కూడా చేసిన పరిస్థితి లేదు. బట్ ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుని దీని మీద ఎంక్వైరీ వేసి దీని వెనక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, నిజంగా టాలీవుడ్కి లింకప్ ఉంటే ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ గత ప్రభుత్వంలో లాగా గత అధికారులు చెప్పినట్టుగా కూడా ప్రతిసారి పోలీస్ రైడ్స్ జరిగినప్పుడల్లా కూడా టాలీవుడ్లో డ్రగ్స్ వినియోగం అని చెప్పి ఈ మాట అనేది
రాకుండా చూడాలి అని చెప్పేసి టాలీవుడ్ పెద్దలు కూడా కోరుతున్న క్రమంలో మరి కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఆయన సిపిగా శ్రీనివాసరెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉంటారు, వాళ్ళు విభిన్నంగా ఆలోచించి అసలైన సూత్రధారులను పట్టుకుని దీనికి ఫుల్ స్టాప్ పెట్టే ఏదైనా చేసే ప్రయత్నాలు, చర్యలు ఏమైనా చేస్తారా అని చెప్పేసి కూడా అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తారు.